నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి నగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్సును రద్దు చేయాలి నగిరిలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలను అరికట్టాలి డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మహిళలు వారి హక్కులను రక్షించుకోవడానికి చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైనది సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిరోధించడానికి అవగాహన ముఖ్యమైన ఆయుధం పేర్కొన్న ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్ వీరి వద్ద నుండి 23 కేజీల గంజాయి స్వాధీనం వీటి విలువ 1,17,000 వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుంది సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు పేర్కొన్న నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్ వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్సును రద్దు చేయాలని నగిరిలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలను అరికట్టాలని టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ నగిరి నియోజకవర్గంలో మండల స్థాయిలో జరిగే సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న నగిరి ఎమ్మెల్యే ప్రధానంగా క్వారీలకు సంబంధించి అక్రమ మట్టి తరలింపు ఇసుక తరలింపు పైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడాన్ని సిపిఐ పార్టీ స్వాగతిస్తోందన్నారు కానీ నగిరిలో ఇప్పటికీ అక్రమ ఇసుక జరుగుతోందని ఎమ్మెల్యే చెప్పినా కూడా అధికారులు స్పందించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు సిపిఐ పార్టీ ప్రధాన డిమాండ్గా గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్స్ రద్దు చేసి ఆ క్వారీలో ప్రభుత్వం ఇచ్చిన కొలతలకు వారికిచ్చిన నిర్ణీతకు నిబంధనలకు అనుగుణంగా మట్టి తీశారా లేక అక్రమంగా తీశారా మొత్తం సర్వే చేసి అక్రమాలు తేలినట్టయితే వారిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు నగిరి మున్సిపాలిటీలో గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల కోసం అప్పట్లో మున్సిపల్ కమిషనర్ అకౌంట్లో డబ్బులు చెల్లించడం జరిగింది నాగరాజు కుప్పం దగ్గర టిడ్కో ఇళ్లకు సంబంధించి ఫౌండేషన్ వరకు వేసి ప్రభుత్వం మారిన వెంటనే ఆపేశారు లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించలేదు కావున ఎమ్మెల్యే లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ కోరుతోందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పట్టణ కార్యదర్శి వేలన్ పట్టణ నాయకులు భాషా విజయ్ కుమార్ శేఖర్ సిరావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఈ నగర్ కాన్స్టిట్యూషన్ లో ఉచిత ఇసుక ఎక్కడని ఇంతవరకు క్వారీని గుర్తించలేదు జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది అయినా ప్రభుత్వ అధికారులు నగిరిలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు చర్య తీసుకొని ఇసుకను ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది టిక్కో ఇండ్లు ఎక్కడైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తాము టిక్కో ఇండ్లు అనేసరి నగిరిలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాగరాజు కుప్పం దగ్గర 684 మందికి ఈరోజు డబ్బులు కట్టించుకొని డబుల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్ అనేసి 3 రకాల ఇల్లులు కట్టిస్తామని డబ్బులు కట్టుకొని ఇంతవరకు దాన్ని అమలుపరచలేదు కనీసం లబ్ధిదారులకు డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వలేదు మొత్తం కమిషనర్ అకౌంట్లో చెల్లించడం జరిగింది కనీసం ఇప్పటికైనా అధికారులు వచ్చిన ప్రభుత్వం మీరు ఏదైతే అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ముద్దుకృష్ణ నాయుడు అక్కడ ఒక ఇల్లును నిర్మించేదానికి శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని మీరు పునర్సమీక్షే ఈరోజు మీ తండ్రి గారు ఏర్పాటు చేసిన చోటనే టిక్కో ఇల్లు నిర్మించి నగిరి ప్రజానికానికి అందరూ కూడా ఇల్లు కల్పించాలని సిపిఐ పార్టీగా స్థానిక ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నింటిపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా మేము ఈ సమావేశంలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఈ రోజు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కాలేజీలో మహిళలపై అన్యాయాలు నివారణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మహిళా విద్యార్థులకు చట్టాల గురించి తెలియజేయటం వారి హక్కులను రక్షించుకోవటం మరియు సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా ప్రస్తావించబడిన చట్టాలు ITPA 1956, పోక్సో యాక్ట్ 2012 మరియు పోష్ యాక్ట్ 2013ల గురించి క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ చర్యలలో భాగంగా పోలీసు శాఖ ఎప్పుడు ముందుంటుందని, ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు శాఖ ఎంత సత్వరంగా స్పందిస్తుందో వివరించారు. భారత రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు, మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు మరియు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధానాల గురించి అవగాహన పెంపొందించడానికి ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలపై అఘాయిత్యాలు అనేవి లైంగిక వేధింపులు, గృహహింస, లైంగిక దాడి, అసభ్యకర ప్రవర్తన వంటి అనేక రూపాల్లో ఉండవచ్చునని వివరించారు. ఈ అఘాయిత్యాలను నిరోధించడానికి భారత ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న పాక్షిక చట్టాల గురించి వివరించారు. ముఖ్యంగా 2013 నాటి క్రిమినల్ లా సవరణ చట్టం, 2005 నాటి గృహహింస నిరోధక చట్టం మరియు 2012 నాటి పోక్సో చట్టం వంటి వివిధ చట్టాల గురించి విశ్లేషించారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకుని అన్యాయాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు. మహిళల రక్షణ కోసం ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశారు. గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ SCB పోలీసుల సహకారంతో 23 కిలోల గంజాయి సీజ్ చేశామని తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా SP సుబ్బరాయుడు మాట్లాడుతూ, గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ సెప్ పోలీసులు సహకారంతో 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనకాపల్లి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని, 4 అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని పట్టుకున్నామన్నారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 23.4 కేజీల గంజాయి అక్రమ రవాణా చేశామని, వీటి విలువ 1,17,000 ఉంటుందన్నారు. సెప్తో పాటు టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని, ఎక్కువసార్లు దొరికితే PD యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లయితే పోలీసు వాట్సాప్ నెంబర్ 8099999977కి సంప్రదించగలరని తెలిపారు. గంజాయి కల్చర్ని నిరోధించాలని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే స్టేషన్లో గూడూరు DSP గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు, మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి 23.5 కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం, ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి, ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ DGP గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ DCP కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు 1-2 సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే PD యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా వీటిని మానకుండా మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై PD యాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయబడుతుందని, సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్ తెలియజేశారు. బహిరంగ వేలంను డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చునని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం, రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల, పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుజుము వసూలు చేసుకున్నట్టుకు సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ని సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష,
కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. నిబంధనల ప్రకారం జరిగే బహిరంగ వేలంకు గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిలింగ్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అతిథి సింగ్ అన్నారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశములపైన మరియు కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానంలో అమలు పరచడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరి విభాగ అధిపతులను మేయర్ ఆదేశించారు. కార్పొరేటర్లు అందరూ వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకంగా సమాధానం ఇవ్వవలెనని తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లు, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు, నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. నగరం నందు రోడ్డు ఇరుపక్కల ప్రజలు రాకపోకలకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసే వాహనములను పోలీసు శాఖ వారి ద్వారా తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. 27వ వార్డు సచివాలయం వద్ద రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నవని ఫిర్యాదులు వచ్చినందున అజట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఆర్సీ రోడ్డు నందు బ్రిడ్జి పనిని మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బస్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సీ వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఆర్టీసీ వారికి అప్పగించే విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీళ్ల గుంటలోని నీరు కాలుష్యం కాకుండా నివారించడానికి నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ అతిథి సింగ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ఇప్పుడు మాన్సూన్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రైనీ సీజన్స్లో మనం శానిటేషన్ సరిగా చేయకపోతే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మనం అందరం ఈ మధ్య చూస్తున్నాము. అతిసార వ్యాధి కానీ, వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. సో వీటికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, డీఫాగింగ్ జరుగుతూ ఉందా, స్ప్రేయింగ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉందా, సో ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నీ విజిట్ చేస్తున్నారా అనేది కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి తిరుపతి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అట్లీస్ట్ కొద్దిగా డీసిల్టింగ్ చేయగలిగితే ఎమర్జెన్సీ బేసిస్లో సో ఆ ఫ్లడ్ అనేది కొంచెం ఇండెంట్ అవ్వకుండా ఆ లో లయింగ్ ఏరియాస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. సో అవి ఐడెంటిఫై చేయమనడం జరిగింది. గంజాయి రవాణా మార్గాలపై మరియు లభ్యతపై ఉక్కుపాదం మోపుతూ కఠినమైన చర్యలు చేపట్టి తిరుపతి నగరానికి ఉన్న ప్రత్యేక దృష్ట్యా కఠినంగా వ్యవహరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి బీజేపీ నాయకులు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రముఖ ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరంలో గంజాయి మహమ్మారి వలన అనేక మంది విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవటమే కాకుండా కుటుంబాలు కూడా ఛిద్రమైపోతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి నగరంలో గంజాయి లభ్యత ఎక్కువగా ఉన్నందున వివిధ రూపాల్లో వాటిని సేవిస్తూ చాలా మంది బానిసలైపోయి గంజాయి మత్తులో అమాయకులపై, యాత్రికులపై, ఆఖరికి తల్లిదండ్రులపై కూడా దాడులకు తెగబడుతూ తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని వైజాగ్ నుంచి తిరుపతికి అక్రమంగా రవాణా చేస్తూ యాచకులను, అడ్డా కూలీలను వాటిని అమ్ముకునేందుకు వాడుకుంటూ కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ రొచ్చులోకి దింపుతున్నారు. హాస్టల్ గదులలో కూడా ఇటీవల గంజాయి లభిస్తోంది. మురికి వాడలే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాలు కొత్తగా వేసిన రోడ్లు గంజాయి సేవనానికి నిలయాలుగా మారిపోతున్నాయి. ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి పవిత్ర తిరుపతి నగరం ఇటీవల కాలంలో పాలకుల కారణంగా యథేచ్ఛగా గంజాయి రవాణా కావచ్చు, గంజాయి లభ్యత కావచ్చు,
యాచకులను అడ్డా కూలీలను లక్ష్యంగా చేసుకుని కలెక్షన్ పాయింట్స్గా పెట్టి హాస్టల్ విద్యార్థులను రవాణా కోసం ఉపయోగిస్తూ ఒక గంజాయి హబ్బుగా తిరుపతి నగరాన్ని మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటీవల గంజాయి మత్తులో అంటే గంజాయిని సేవించేటువంటి యువకులు కావచ్చు, యాచకులు కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ మత్తులో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాత్రికులపైన, మహిళలపైన, అమాయకులపైన దాడులు జరగడము, అసాంఘిక కార్యకలాపాలు చేయడము, దీని కారణంగా తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇటీవల తిరుపతి నగరంలో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి నేరాల వెనుక గంజాయి యొక్క సేవనం తెలుస్తుంది. అంటే పూర్తిగా గంజాయి మత్తులో ఎవరి మీద దాడి చేస్తున్నామో విచక్షణ కోల్పోయి సొంత కుటుంబ సభ్యులపైన, తల్లిదండ్రులపైన కూడా ఈ గంజాయి మత్తులో యువకులు దాడి చేయడం అనేటువంటిది చాలా బాధాకరము. దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరము, ఉక్కు పాదం మోపి ఎలాగైతే ఏ విధంగా రవాణా అవుతుందో, ఎన్ని రూపాలలో, వివిధ రూపాలలో లభ్యమవుతుందో, ఎలా సేవిస్తున్నారో, ఎక్కడెక్కడ ఆ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క వివరాలు కూడా ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ బృందం ఇవాళ ఇవ్వడం జరిగింది. వాటిపైన తగు రీతిలో చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని ఎస్పీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే మాకున్నటువంటి సమాచారాన్ని ఎస్పీ గారితో మేము షేర్ చేసుకోవడం జరిగింది. వీలైనంత తొందరలో గంజాయి విముక్త నగరంగా తిరుపతి నగరాన్ని చూడాలని, ఆ దిశగా మేము పోరాటం చేయడానికి అన్ని రకాల విధానాలు అవలంబించేందుకు భారతీయ జనతా పార్టీ ఇవాళ సంసిద్ధంగా ఉంది. దీని వెనుక, రవాణా వెనుక దాని వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఏ పార్టీకి చెందిన, అంటే గతంలో ఉన్నటువంటి నాయకులే దానికి పరోక్షంగా సహకారం అందించారు కాబట్టి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఆ దిశగా మేము పోరాటం కొనసాగిస్తున్నాం. గంగవరం మండలంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రైవేటు వైద్యశాలకు దీటుగా ప్రజలకు వైద్యం అందించాలని, 2 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. మండలంలో ఉండి ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను. ఇంకా కాకుండా డెలివరీ స్టేటస్ ఏమిటి ఇక్కడ, మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము, డెంగ్యూ కోసం టెస్టింగ్, తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం మేరకు ప్రతి తండ్రి, ప్రతి తల్లి కనీసం 2 సంవత్సరం చిన్నపిల్లలకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదా. నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు ఒక 3 నెలలకు చూస్తే 190 డెలివరీ చేయడం జరిగింది. ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి, ఏరియా హాస్పిటల్ కలిపి ఈ 109 పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్, కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్, 0 డోస్ ఉండొచ్చు, న్యూమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు, ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక డైరెక్షన్ ఇచ్చాము. టైం టు టైం ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ 100% చేయాలి. ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాను. సో దట్ టైమ్స్కి డ్రగ్స్ రావాలి. ఇక్కడ టైమ్స్కి డ్రగ్స్ వస్తే మనం సచివాలయం లెవెల్ ఆశాస్కి, సచివాలయం లెవెల్ ఏఎన్ఎంస్కి, సచివాలయం లెవెల్ ఎంఎల్హెచ్పీస్కి టైంకి డ్రగ్ ఇవ్వగలుగుతాము కూడా అడగడం జరిగింది. తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఒక 2 వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద చేరుకున్న సివిఎస్ఓ దంపతులకు ఆలయ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సివిఎస్ఓ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహుకరించగా ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు సివిఎస్ఓ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆలయ విజిలెన్స్ అధికారులు సివిఎస్ఓ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. సివిఎస్ఓ నరసింహ కిషోర్ ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి అందరూ కలిసికట్టుగా పనిచేశారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏవో గోవిందరాజన్, విజిఓ బాలరెడ్డి,
ఏవీఎస్ఓలు సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర విజిలెన్స్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనవారి ఆస్థాన మహోత్సవాన్ని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావటంతో ఆనివారి ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆనివారి ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవే. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలు ముందుగల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేర్లతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాముఖంగా వేంచేపు చేశారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. ఇందులో ప్రథమంగా రూపాయి హారతి ఎంతో విశిష్టమైంది. తిరుమల పెద్ద జీఆర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై కట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమల పెద్ద జీఆర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. వీటిలో 4 మూలమూర్తికి అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభ్యు అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు తిరుమల పెద్ద జీఆర్ స్వామివారికి, చిన్న జీఆర్ స్వామివారికి టీటీడీ తరపున కార్యనిర్వహణ అధికారికి లచ్చన్న అను తాళపు చెవిగుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవిగుత్తుని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ఆనివారి ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయము, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్సును రద్దు చేయాలి. నగిరిలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలను అరికట్టాలి. డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య. మహిళలు వారి హక్కులను రక్షించుకోవడానికి చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిరోధించడానికి అవగాహన ముఖ్యమైన ఆయుధం పేర్కొన్న ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 అరెస్ట్. వీరి వద్ద నుండి 23 కేజీల గంజాయి స్వాధీనం. వీటి విలువ 1,17,000 వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు, పేర్కొన్న నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.